హాయ్ ఈరోజు పొదవేలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇక కేశవ మాధవ వచ్చేసి కన్నాని బయటకు తీసుకొస్తారు. గాలి కోసం అనేసి కొంచెం గాలి ఊగుతుంది, బయటికి రారా అని చెప్పేసి బయటకు తీసుకొస్తారు. ఇంక ఏడుస్తూనే ఉంటాడు కన్న. అప్పుడు మాధవ చెప్తాడు, ఏ రోజైనా సరే నీకు నేను తక్కువ చేశానా, నీకు ఏది ఇష్టమో అదే కదా నేను ఇచ్చాను. చిన్నప్పటి నుంచి ఒక నాన్న కంటే ఒక అమ్మ కంటే నేను నిన్ను ఎక్కువ చూసుకున్నాను కదా, చాలా ప్రేమగా చూసుకున్నాను కదా, నేను ఏ రోజైనా విడిగా చూసానా. అచ్చు నిజంగానే అతను కన్న తండ్రిలాగా చూసుకున్నాడు. మాధవ తమ్ముళ్ళలాగా చూసుకోలేదు, ఒక చిన్న కొడుకులాగా చూసుకున్నాడు. అందుకే తనంటే చాలా ఇష్టం. ఏది ఇష్టమైనా సరే నీకు నేను తెచ్చిచ్చాను కదా, నా అమ్మలు వేరైనా సరే నాన్న ఒకటే కదా, చెట్టు ఒకటే కదా, బీజం ఒకటే కదా అని ఎంత చెప్పి ఓదారుస్తాను చూసినా అతను ఏమీ బాధపడుతున్నారు. ఎట్టయినా సరే నేను మీ అమ్మకు పుట్టలేదు కదా అని చెప్పేసి చాలా అయితే బాధపడుతున్నారు. కానీ వీళ్ళు ఏ రోజు అంత డివైడ్ అయితే చేసి చూడలేదు. ఇక అక్కడ కేశవ కూడా ఉంటాడు. కేశవ ఉండేసి అది కాదు కన్నా, ఏడ్చేసి బాగా ఏడ్చేసి క్లియర్ చేసేసుకో, నువ్వు మళ్ళీ ఆ ఫేస్తో మమ్మల్ని దూరమైన ఫేస్తో మమ్మల్ని చూస్తుంటే మేము దాన్ని ఫేస్ చేయలేకున్నాము, ఏడ్చేసేరా అని చెప్పేసి అని అంటారు. ఇంకా అక్కడ చక్రితో వచ్చేసి మహాలక్ష్మి అంటుంది, అరే మన ఇంటి కాగితాలు తీద్దామని చూస్తుంటే కన్న జన్మ రహస్యం బయటపడింది, అసలు ఏమైంది అనేసరికి చక్రి అయితే చెప్పుకొస్తాడు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ ఏమో చనిపోయింది, మా నాయనే చంపారు అనేసి మా నాయన జైల్లో పెట్టారు మా నాయన్ని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చేసి లారీ తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు జైలు నుంచి వచ్చిన తర్వాత. ఆ తర్వాత కొన్ని రోజులకి చంటి బిడ్డతో అయితే రావడం అయితే జరిగింది. కొంతమంది ఏమో రెండో వైఫ్ అన్నారు, కొంతమంది ఏమో ఆయన ఉంచుకున్నారు అని చెప్పని అన్నారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చిన్నవాళ్ళే అయి ఉంటారు. అప్పుడు మనకు తెలుస్తుంది స్టోరీ. ఆ స్టోరీ ఆ పెద్దయినా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళంతా చిన్నవాళ్లే కాబట్టి ఆయనకే తెలుస్తుంది. పెద్దయినా చెప్పి తీరాలి, ఎప్పుడు చెప్తారో తెలియదు కానీ ఆయనే చెప్పాలా మనకు తెలియాలంటే స్టోరీ. అన్నారు, మేము ఆ వయసులో మాకు ఎదిరించే శక్తి లేదు, పెదనాన్న వాళ్ళు అంతా వచ్చేసి అతను చిన్నతనంగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంతవరకే వాళ్ళకి తెలుసు. పాపం అంతకుమించి వాళ్ళకి తెలియదు. ఇక్కడ వచ్చేసి ఏడుస్తూనే ఉంటాడు. అంతే తప్ప కన్న ఉండేసి చూసావా చక్రి అని చూడు పరేవాళ్ళలాగా దూరంగా ఉన్నాడు అనేసరికి గబగబా చక్రి అక్కడ మనకి లిటరల్లీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి తెలుసా. గబగబకు వచ్చేసి అరే నీతో నేను ఫేస్ చేయలేక దూరంగా ఉన్నాను రా అని చెప్పేసి ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇంకా తర్వాత వచ్చేసి పడుకోకన్నా ఎగ్జామ్స్ అయితే వస్తాయి, ఎగ్జామ్స్ రాయాలి కదా, నువ్వు ముందు పడుకో నిద్రపో అని చెప్పేసి అయితే అంటాడనమాట. సరే అని చెప్పి నిద్ర పట్టట్లేదు అన్నయ్య అంటే, అరే పిడుగుపడినప్పుడు నేనే కదరా నేను ఎక్కువ ఓదార్చింది, రా నువ్వు పడుకో, ఈ చేత్తో నువ్వు ఓదారుస్తానని చెప్పేసి ఒక పక్క కేశవ ఒక పక్క మాధవ ఎంత చిన్నపిల్లలుగా చూసుకుంటున్నారు కదా, వాడిని అంత ప్రేమగా చూసుకుంటా ఉన్నారు. అతను పడుకొని నిద్ర పట్టదనమాట. సరే ఇంకా లేచి అతను వాళ్ళ అన్నకి వాళ్ళ వదిని అంతా వాళ్ళ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా అమ్మ వాళ్ళే కదా మీకు బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. తెల్లవారు లేచిన తర్వాత మాధవ ఉండేసి అరే కన్నా లేరాలి, లే ఎగ్జామ్స్ కదా లేయి అంటాడు. అక్కడ వాళ్ళ కళ్ళు తెరవకుండానే అరే లేరా కన్నా అని చెప్పేసి కేశవ అక్కడ అతను కూడా చక్రి కూడా లేరా అని చెప్పి చూసి ఇట్లా కన్ను తెరుచుకున్నారే కన్నా కనిపించట్లేదు అనేసరికి మాధవ ఉండేసి నేను లేపినప్పుడు పోయి ఉంటాడేమోలే, వాష్రూమ్కి ఏమైనా పోయి ఉంటాడేమోలే, నేను లేచి కాఫీ పెడతాను అనేసి లేస్తాడు. అరే వాష్రూమ్లో లేడు రా కన్నా ఎక్కడికి పోయాడు అని చెప్పేసరికి ఇంకా మహాలక్ష్మి ఉండేసి పోయి వెతకండి, పోండి అన్ని చోట్ల పోయి వెతకండి అని చెప్పని అంటుంది. వీళ్ళైతే ఇంకా అన్ని ప్లేసుల పాపం ప్రతి ఒక్క ప్లేస్లో ఎతుకుతారు. చక్రి మాధవ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోతారు. పోయేసి వచ్చాడా కన్నా అంటే లేదు అంటే, సరే మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేయి, ఒకవేళ వస్తే మాత్రము మెసేజ్ చూసుకుంటాడు కదా అని చెప్పంటే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది అని చెప్పేసి ఎతుకుతూనే ఉంటారు. ఇంకా ఇతను వచ్చేసి అయ్యో ఇంకా రాడేమో, ఇప్పుడు బాధపడి కానీ వెళ్ళి ఉంటే వచ్చేవాడు, కానీ ఇష్టం లేకుండా మనం అంటే పడకుండా నేనంటే ఇష్టం లేదు మీన్స్ మన అన్న కాదు కదా, పరాయి అన్న కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఏమన్నా వెళ్ళిపోయాడేమో అనేసి తను కూడా చాలా బాధపడుతుంటాడు, రాడేమో అనేసి ఒక కన్న తండ్రిలాగా బాధపడుతూ ఉంటాడు. అబ్బా నాకైతే మాధవ బాధపడుతుంటే అయ్యో పాపం అనిపించింది నాకు. ఇకైతే నారాయణ వచ్చేసి ఎక్కడే పోతాడులే లిల్లీ పుట్టు వస్తాడు అనుకొని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ అమ్మాయికి తీసుకొచ్చి చేపల పులుసు తీసుకొచ్చి ఇస్తాడు మహాలక్ష్మికి, ఇదిగో చేపల పులుసు తీసుకో తిను బాగుంటుంది, వేడివేడిగా తిను అని చెప్పేసరికి ప్యాకెట్ ఇసురు కొట్టి ఏం చేస్తున్నారు మీరు, మీ పద్ధతి నాకేమీ నచ్చలేదు అని చెప్తే ఏం చేపల పులుసు నచ్చలేదా అంటే మీ పద్ధతి నచ్చలేదు, అక్కడ ఆ అబ్బాయి కనపడకుండా పోతే ఇంతలోనే బాధపడుతున్నారు అంటే ఎక్కడ పోయినా వచ్చేస్తాడులే అని చెప్పేసి అయితే అంటాడు. లేదు మీకు కొంచెం కూడా ఇది లేదు, మీరు ఇట్లా ఉన్నారు
ఏంటి అని చెప్పేసి అయితే నారాయణ అనేది తిడుతుంది. అప్పుడు నవ్వుతాడు. నేను తిడుతుంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే, ఈ ఇంటి గురించి బాధపడే వాళ్ళు ఎవ్వరు లేరమ్మా ఇప్పటిదాకా, నేను నిన్నే చూస్తున్నాను, వదిన కూడా అమ్మలాంటిదే కదమ్మా అని చెప్పేసి అయితే అప్పుడు అమ్మాయికి ఇంకా ఆ ఇల్లుని ఇంకా ఓన్ చేసుకున్నట్టే కదా. అదే అదే అంటారేమో తాళికున్న బంధం అంటే. మొగుడు ఎంత ఎదవైనా ఎంత పనికిమాలినైనా ఇప్పుడు ఒకరిని కాదని ఇంకొకరిని వెళ్ళిపోతున్నారు కానీ అలాంటి వాళ్ళు ఏడికి పోలేక ఇబ్బంది పడలేక ఉండిపోతూ ఉంటారు. ఎలాంటి వాడైనా సరే వాడితోనే ఉందాంలే అనుకుని చాలామంది ఉంటారు కదా. అందరూ ఒకే విధంగా ఉంటారు కదా, చాలామంది వేరేగా ఉంటారు కదా. అలాగే ఇప్పుడు మాధవాన్ని ఇచ్చి చక్రిని పెళ్లి చేసుకునింది వదిన, కానీ అక్కడే ఉండిపోతున్నది అనుకుంటా, ఉండిపోతుంది కూడా. ఎందుకంటే అదే తాళికున్న బంధం అంటే. వదిన కూడా అమ్మే కదమ్మా, నువ్వు అంతరాన బాధపడుతుందంటే ఒక్క క్షణం అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా నేను తీసుకొస్తానని చెప్పేసి నారాయణ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళేటట్టు ఇంక వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉన్నప్పుడు అమ్మాయికి అందరికీ వాళ్ళ వరకు గుర్తుకొస్తుంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ చేసిందంతా గుర్తొస్తుంటుంది. ఒక్కొక్క ప్లేస్లో పోయి వెతుకుతుంటే ఎక్కడ దొరకడు. అందులోపల వచ్చేసి ఇక్కడ అమ్మాయి ఉంది కదా, అమ్మాయితో క్యారమ్ బోర్డు ఆడదాం, మహాలక్ష్మితో క్యారమ్ బోర్డు ఆడదామా అని చెప్పి ఒకసారి కన్నా అయితే అడుగుతాడనమాట. ఆడదామనేసరికి ఇదిగో ఓడిపోతే నా ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళ వదినతో అంటాడు. అనేసరికి ఎక్కడికి రా అంటే అని చెప్పను, ఓడిపోవాలి కదా అంటే, నేను మిస్ అవుతాను కదరా నేను ఓడిపోతే అంటే ఒక ప్లేస్ చెప్తాడనమాట. అంటే మేబీ అది బీచ్ ఏమో, ఒక ప్లేస్ అయితే చెప్తాడు. ఇంకా ఓహో అంటే అక్కడికి వెళ్ళుంటారని చెప్పి తనకి కాన్ఫిడెంట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి అయ్యో కనపట్లేదే రాడేమో అనేసి మాధవ ఏడుస్తూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో రాడేమో, ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండలేని వాడు ఇప్పుడు వదిలిపోయాడంటే ఇంకా రాడేమో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు మాధవ. అంతలో చక్రి ఉండి వస్తుందిలే అన్న ఏం బాధపడపాకనేసరికి మీ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది. ఫోన్ వెళ్ళేసరికి ఏమంటే కనిపించారా అంటే, లేదు ఒకళ్ళు ఇంటికి వచ్చారనుకున్నాను, మీరు నాకు ఫోన్ చేసేసరికి అంటే, లేదు మొత్తం వెతికారా అని అడుగుతుంది. వెతికాను అనేసరికి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడ వెతుకుతారా అంటే, మీకు ఎలా తెలుసు అంటే, నాతో ఒకసారి కన్నా చెప్పాడు, ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాను, అమ్మ దగ్గర ఉన్నంత ఎక్కువగా ప్రేమగా ఉంటుంది, వారానికి 7 రోజులు అక్కడే ఉండేవాను అని చెప్పి తను చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఈ వదిన రాకముందు, వచ్చిన తర్వాత నుంచి అక్కడ హాలిడే ఇచ్చేసాను అని చెప్పారు కదా, ఓహో అక్కడికే పోయి ఉంటారు అని చెప్పేసి ఆ అమ్మ అయితే క్లియర్ చేసుకుని, రా అన్న వెతుకుదాము అని చెప్పేసి మాధవని తీసుకుని, నీకు ఎలా తెలుసురా అంటే, అక్కడ ఉన్న ప్లేస్ అయితే నాకు దొరికింది, పోదాం పదా అని చెప్పేసి చక్రి అయితే అంటాడు మాధవ్ తోటి. అక్కడ ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, అక్కడే ఉంటాడు కన్నా, అదే బీచ్, ఆ బీచ్ దగ్గరే ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా గబగబా వచ్చేసి రా పోదాము అని చెప్పి మన ఇంటికి పోదాం అనేసరికి ఏడుస్తూ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంటికి వస్తాడు, ఎక్కడ రాకుండా ఎక్కడికి పోతాడు కానీ ఇంటికి వచ్చేస్తాడు. అదే ఈరోజు జరిగింది, అంతగా ఏమీ జరగలేదు కానీ ప్రేమ అభిమానము ఎమోషనల్ ఎపిసోడ్ ఈరోజు చూడొచ్చు, బాగుంది. నాకు ఒక్క దగ్గర కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది. చక్రి అన్న చూడు దూరంగా ఉండేస్తున్నాడు నాకు పరాయివాళ్ళలాగా అంటే, గబగబా చక్రి వచ్చి హగ్ చేసుకుంటాడు చూసావా, నాకు లిటరల్లీ కంట్లో నుంచి అలా డ్రాప్ లాగా వచ్చింది. చూడండి ఈరోజు ఎపిసోడ్ బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.